బ్యాక్ స్టోరీ అని ఏం లేదు. సో నార్మల్ గా మనకి హెచ్ఓడీస్ ఇలా ఉంటారు కదా కాలేజ్ లో, వాళ్ళు వచ్చి ఇంకా ఆబ్వియస్లీ క్లాస్ పీకడం, మోటివేషన్ క్లాసెస్ ఇస్తూ ఉంటారు. సో అట్లా మేము నేను ఈసీ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో నార్మల్ గా ఇంక అందరు అల్లరి చేస్తూ ఉంటే మా హెచ్ఓడి వచ్చాడు. ఆల్మోస్ట్ 1.5 hours అనుకుంటా. నెక్స్ట్ లెవెల్ క్లాస్ స్పీకర్ అందరికి. ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏంటి అది ఇది అని. దట్స్ వేర్ ఒక పాయింట్ అరైజ్ అయింది. ఓకే, ఏమంటారు, ఏం చేయాలనుకుంటున్నాం. నాకేంటి అంటే 9 to 5 ఇలా అంటే యాక్సెంచర్లో చేసేదాన్ని నేను. అక్కడ తర్వాత ఇంకొద్దు, అది సెట్ అవ్వట్లేదు అని అక్కడ మానేసి యాక్టింగ్ లోకి వచ్చేసాను. సో నాకు ఎప్పుడూ అది చెయ్యాలి అని లేదు. కాకపోతే ఇంట్లో పేరెంట్స్ ఏంటి అంటే, నువ్వు ముందు బీటెక్ ఫినిష్ చేయాలి, ఒక ఎంఎన్సీలో జాబ్ చేయాలి, తర్వాత నీకు నచ్చింది చేసుకో. మా కూతురు ఇండియన్ పేరెంట్స్ మెంటాలిటీ, వాళ్ళది తప్పు అని అనలేము, మన సొసైటీ అలా ఉంది. సో అక్కడ ఆలోచిస్తే ఓకే, నాకు ఫేమ్ ఇష్టం, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఇదే చూస్ చేసుకుందాము అని ఇంకా ఆ మూమెంట్లో అప్పుడు డిసైడ్ అయ్యాను. అంతే. మా హెచ్ఓడి సార్ ఇచ్చిన క్లాస్ వల్ల నాకు కొంచెం రియలైజేషన్ వచ్చి ప్రొఫెషన్ ఏది చూస్ చేసుకోవాలి అని ఆలోచించి, దట్స్ హౌ ఐ చూస్ కెరియర్ యాజ్ యాక్టింగ్.